హాయ్ అండి. ఈరోజు నేను గుడ్డు ఎండ్రాయిల్ కర్రీ చేస్తున్నాను. దానికోసం అర డజన్ గుడ్లు, 100 గ్రాములు ఎండ్రాయిలు, అర కేజీ ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను. ముందుగా ఎండ్రాయిల్ని బాగా నానబెట్టాలండి. ఎక్కువసేపు నానబెట్టడం వల్ల అందులో ఉన్న ఇసుకంతా బయటకు వస్తుంది. దాన్ని బాగా శుభ్రంగా జాడించి కడగాలన్నమాట. ఎక్కువసేపు ఇసుకంతా బయటకు వచ్చిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసి కాగిన తర్వాత ఎండ్రాయిల్ని ఫ్రై చేస్తున్నాను. అవి ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు నీసు వాసన అనేది ఉండదండి. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టి మళ్ళీ ఆయిల్లో కొంచెం పసుపు వేసానండి. పసుపు వేసి గుడ్లు ఫ్రై చేశాను. గుడ్లు కూడా చక్కగా దోరగా వేగాలండి. వేగితే అప్పుడు టేస్ట్ వస్తుంది గుడ్డుకి. గుడ్లన్నీ అదేవిధంగా ఫ్రై చేసేసాను. గుడ్లు మొత్తం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి ఆయిల్లో ఆవాలు వేసానండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి ఒక 4 అయితే కట్ చేశాను. ఉల్లిపాయలు వేసి దోరగా ఫ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉన్నప్పుడు సాల్ట్ వేసానండి. కొంచెం బాగా మగ్గడానికని వేసి కలిపి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత మనం టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు అయితే ఒక 1/2 కేజీ వేసాను. అవి కట్ చేసి వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసాను. టమాటాలు కూడా మగ్గడానికి ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవచ్చండి. వేసుకొని మళ్ళీ కలిపి మూత పెట్టాను. పసుపు వేసి కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి తిప్పి మళ్ళీ మూత పెట్టి మగ్గించాలి. ఈ ఉల్లిపాయ కోడిగుడ్డు ఎండ్రాయిల్ కర్రీలో చింతపండు వేయకుండా ఇలా టమాటాలే వేసుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండు వేసిన టేస్ట్ వేరుగా ఉంటుంది. టమాటాలు మాత్రమే వేసిన కర్రీ టేస్ట్ వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడు చింతపండు వేసేవాళ్ళు అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా కర్రీకి సరిపడినంత కారం కూడా వేసేసానండి. వేసి తిప్పి మళ్ళీ కొంచెంసేపు మగ్గించి అప్పుడు కర్రీలో వాటర్ అయితే పోసుకోవాలి. కర్రీకి సరిపడినంత వాటరు. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోవాలండి, లేదంటే తీపిగా ఉంటుంది. బాగా ఉడికిన తర్వాత కర్రీకి సరిపడినంత వాటర్ పోసుకొని గుడ్లు ఎండ్రాయిలు వేసేసి ఉడికించాలి. వాటర్ పోసి మూత పెట్టి ఇంకొంచెంసేపు ఉడికించాలి. మనకి కర్రీ ఇంకా 2-3 నిమిషాల ముందు కర్రీ అయిపోతుంది అనుకున్నప్పుడు కొత్తిమీర వేసి ఉడికించాలండి. కొత్తిమీర వేసి ఉడకటం వల్ల కూరలో టేస్ట్ అనేది ఉంటుంది. మనం కూర అంతా అయిపోయి లాస్ట్లో చల్లిన దానికి మనం కర్రీలో ఉడికించిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం ఇలా ఉడికించుకుని చేసుకుంటే బాగుంటుందండి. అలాగే కర్రీ మనకి పులుసుగా కావాలా లేకపోతే ఇగురుగా కావాలా అనేది ఈ చివరిలో మన ఇష్టం అండి. మరీ పులుసు లేకుండా మరీ గట్టిగా ఇగురు లేకుండా మీడియంగా వండుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఎండ్రాయిలు చూసారుగా, నేనైతే ఆ కన్సిస్టెన్సీలో ఆపేస్తున్నానండి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మా కర్రీ నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.